మనకు దేవుడు సమీపంగా ఉన్నాడని, మన పరిస్థితుల్లో మనమేం ఒంటరిగా ఏం లేమని మనకు అర్థమవుతుంటది. మనం ఏదైనా కష్టం గుండా వెళ్ళినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదో ఇరుకులు ఇబ్బందులు కలిగినప్పుడు మనం ఒంటరిగా ఫీల్ అవుతాం. నాకే ఈ పరిస్థితి ఉందా అన్న పరిస్థితి అనిపిస్తుంది. అంతేకాదు అసలు దేవుడు నాతో ఉన్నాడా, దేవుడు నాకు సహాయం చేస్తున్నాడా, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా, దేవుడే ఉంటే నాకు ఎందుకు ఎట్లా అవుతుంది అని ఎన్నెన్నో ఆలోచనలు, ఎన్నెన్నో అసలు అవిశ్వాసి కంటే కూడా విశ్వాసులం అని చెప్పుకుంటున్న మన యొక్క ఆలోచనలు అట్లా వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడినప్పుడే దేవుడు మన పక్షంలో ఉన్నాడు, దేవుడు మనకు సహాయం చేస్తాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది అన్నమాట. అంటే మనము ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క ఎలీషా యొక్క సేవకుడిది పనివాడి యొక్క కళ్ళు తెరవబడ్డాయో దేవుని యొక్క ప్రొటెక్షన్ ని చూడగలిగినాడు అనమాట. మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క ప్రొటెక్షన్ ని, దేవుని యొక్క మరి సన్నిధిని అనుభవించాలంటే మనము మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు మూయబడినాయి అని ఏం లేదు, కానీ ఆత్మీయంగా దేవుని సంగతులను చూడాలంటే ఏం కావాలండి? మన కన్నులు తెరవబడాలి. అయితే అవిశ్వాసుల కళ్ళు అయితే ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? మనోనేత్రాలకు గురుడితనం కలగజేసింది. మరి మనము విశ్వాసులమైన మనలో కూడా కొన్నిసార్లు ఈ పరిస్థితి ఎందుకు వస్తుందంటే, విశ్వాసంలో సన్నగిలినప్పుడు, విశ్వాసంలో మరి మనము కొంచెం కొన్నిసార్లు వెనుకకు అయిపోయినప్పుడు, దేవునికి కొంచెం దూరం అయినప్పుడు అలాంటి పరిస్థితిని మనం అనుభవిస్తాం అన్నమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు కనపడినా కనపడకపోయినా దేవుని బిడ్డలకు దేవుని యొక్క ప్రొటెక్షను, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయము చాలా సమీపంగా ఉంది. ఎందుకంటే ఆయన మనకు సమీపంగా ఉన్నాడు కదా. ఎవరికి కూడా ఏ దేవుడు కూడా సమీపంగా లేడు, కానీ యెహోవా తన ప్రజలకు సమీపంగా ఉన్న దేవుడు. మన దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు కాబట్టి మన కళ్ళు తెరవబడినప్పుడు ఇక్కడ ఏం కనిపిస్తుందండి? దేవుని యొక్క ప్రొటెక్షన్ ని, భద్రతని మనము చూడగలుగుతాం అన్న విషయాన్ని మనం కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే మనకు కూడా చాలాసార్లు భయం వస్తుంది కదా. ఇక్కడ ఈ యొక్క దాసునికి భయం వచ్చిన సంగతి మనకు కనిపిస్తుంది. దాసుడే కాదు, మనం కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో భయపడతా ఉంటాం. కాబట్టి మరి మనం ఈ సంగతులన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. సరే, మరి ఇంకా కొన్ని విషయాలు చూసినట్టయితే ఇక్కడ ఇంకొకరి కళ్ళు కూడా తెరవబడ్డాయంట. ఆయన ఎవరో మనం కొత్త నిబంధనలో చూస్తాము. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యము 9వ అధ్యాయం. అపోస్తుల కార్యం 9వ అధ్యాయము 17వ వచనం. 9వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏమనుందంటే, అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ ఏంటంటే సందర్భము, మరి సౌలు క్రైస్తవుల్ని హింసిస్తున్న స్థితిలో ఉన్నాడు. మరి ఆయనకి దైవభక్తి లేదా అంటే క్రైస్తవుల్ని హింసించడం కూడా భక్తి అనుకున్నాడు. అంటే తన దేవుడికి అంటే వాళ్ళ ఆచారాల ప్రకారం ఏమనుకున్నాడంటే, క్రైస్తవుల్ని హింసించటం కూడా దేవుడిని సంతోషపెడుతున్నా అన్న పరిస్థితిలో ఆయన ఉన్నప్పుడు మరి దమస్కు మార్గంలో వెళ్తున్నాడు. దమస్కులో ఉన్న ప్రజల్ని హింసించడానికి, క్రైస్తవుల్ని హింసించడానికి. అంతేకాకుండా వాళ్ళ ఇక్కడ మరి ఫస్ట్ వర్షంలో సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటను, హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందు పురుషులనైనా స్త్రీలనైనా కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగి తీసుకున్నాడు అన్నమాట. పత్రిక అడిగి తీసుకొని మరి దమస్కుకి వెళ్తున్నాడు. ఎందుకంటే అక్కడున్న ప్రజల్ని హింసించడానికి వెళ్తున్నాడు. అయితే మరి దారిలో జరిగిన సంఘటన ఏంటంటే 4వ వచనంలో, అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 4వ వచనంలో, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట విన్నాను. ఏమైందంటే దారిలో ఆయన దమస్కు పట్టణానికి వెళ్తూ ఉంటే దారిలో మరి పడిపోతాడు. కింద పడిపోయినప్పుడు
ఒక స్వరం కూడా వినిపిస్తుంది ఆయనకి. ఏమనంటే ప్రభువా, అప్పుడు అడుగుతాడు కదా, పలుకుట వినను, ప్రభువా నీవెవడవని అతడు అడగగా అప్పుడు ఏమంటున్నాడు ఆయన, నేను నీ హింసించుచున్న యేసును అని యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతని అక్కడ ఆయనకి కనపడుతుంది. అంటే ఆయన యేసు ప్రభు యొక్క స్వరం వినగలుగుతాడు. ఏమంటున్నాడు యేసయ్య, ఇదిగో నువ్వు హింసించుచున్న యేసును అంటున్నాడు. ఎప్పుడైనా యేసు ప్రభుని హింసించాడా సౌలు? లేదు, క్రైస్తవుల్ని హింసించాడు. అంటే క్రైస్తవుల్ని హింసించిన వాడు ఎవరిని హింసిస్తున్నట్టు? యేసు ప్రభునే హింసిస్తున్నాడు. అంటే యేసు ప్రభునే ముడుతున్నట్టు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్న విషయం ఏంటంటే, ఆయన కళ్ళు ఎప్పుడైతే వెలుగు కనబడిందో, వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు, ఆయన ప్రభు యొక్క స్వరం విన్నప్పుడు ఆయన ఏమైనాడంట, మరి లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవేం చేయవలనో అది నీకు తెలుపుతుందని చెప్పను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలవబడ్డారు. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేని పరిస్థితి వచ్చింది. కన్నులు ఏం కనిపిస్తలేవు. ఎవరి కళ్ళు కనిపిస్తలేవు? సౌలుకు. సౌలు ఏమైనా గుడ్డివాడా అంటే సౌలు ఏం గుడ్డివాడు కాదు. కానీ ఎప్పుడైతే మరి ఆయన ప్రభువుని చూశాడో, ఆ యొక్క వెలుగు అంతా ప్రకాశించిందో, అప్పుడు ఈయనకి ఏమైందంటే కళ్ళు కనపడట్లేదు అనమాట. ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతను చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. దమస్కులోనికి నడిపించిన తర్వాత ఇప్పుడు ఇందాక మనం చదివిన 17వ వచనంలో, 9వ అధ్యాయం 17వ వచనంలో, మరి అనన్య అనే శిష్యుని యేసుప్రభు మరి దేవుడు ఈయన దగ్గరకు పంపిస్తాడు. ఎవరి దగ్గరికి? సౌలు దగ్గరికి వెళ్ళి అతని కోసం ప్రార్థన చేయంటే శిష్యుడు భయపడతాడు. ఏంటంటే అతన్ని క్రైస్తవుల్ని హింసించడానికి వచ్చినాడు కదా ప్రభువా అంటే, అప్పుడు ఏమంటాడు తెలుసా, దేవుడు నేను ఆయన చేయవలసినవి నేను చేస్తా కదా, నువ్వు వెళ్ళి ఏం చెయ్యి, ప్రార్థన చేయి అని చెప్పేసి పంపించినప్పుడు అనన్య అనే శిష్యుడు దేవునికి లోబడి వస్తాడనమాట. వచ్చి ఈయన మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఏమంటాడు, అంత భయపడిన అనన్య ఏమంటున్నాడు తెలుసా, అనన్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొందమని చెప్తున్నాడు. నువ్వు గుడ్డివాడు ఉండటం కాదు దేవుడి చిత్తము. మరి దేవుడి చిత్తం ఏంటంటే దృష్టి కలిగి జీవించాలి. దృష్టి కలిగి జీవించడం అంటే దేవుని సంగతులను చూసే వ్యక్తిగాను ఉండాలి. ఈ శారీరక కళ్ళు కూడా ఆయన కూరలు వంటి రాలిపోతాయని ఉంటుంది ఇక్కడ. మరి ఇంకేమన్నా తెలుసు, ఎప్పుడైతే ప్రార్థన చేస్తాడో 18వ వచనం చూసినట్టయితే, అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిజం పొందను, తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ఎప్పుడైతే పొరల వంటి రాలిపోయినాయి అనమాట. అంటే ఆయనకు ఆ వెలుగు చూసిన, ఆ వెలుగు వల్ల వచ్చిన పొర ఏమైందంటే, మరి విశ్వాసులకు కూడా చాలా రకాల పొరలు ఉంటాయి అన్నమాట. దేవుడు కనిపించడు కొన్నిసార్లు. ఒకవేళ అది గర్వం అనే పొర అయి ఉండొచ్చు, లేకపోతే అతిశయం కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా దేవుని కన్నా ఎక్కువ మన జీవితాల్లో ఏదైతే ఉంటుందో అది పొరలాగా మన కంటికి కమ్ముకున్నట్టు. అదేదైనా సరే, మరి దేవునికి వ్యతిరేకమైనది ఏదైనా మన జీవితంలో ఉంటే మనకు కూడా ఏమైందంటే పొరలు కమ్మినాయి అని ఈరోజు గుర్తుపెట్టుకొని అవి రాలిపోవాలంటే కనిపెట్టాలి దేవుడి దగ్గర. ఇక్కడ కనిపెట్టినప్పుడు ఆయన 3 రోజులు అన్నపానములు లేక ఏం చేసినాడంట, ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు దేవుడు అనన్యాన్ని పంపించి అతని కళ్ళు బాగైనట్టుగా చూసాడు. అంటే కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడైతే ఈ యొక్క సౌలు యొక్క కన్నులు తెరవబడ్డాయో అప్పుడు ఏం జరిగిందో తెలుసా, మరి ఆయన కన్నులు తెరవబడినప్పుడు ఇంకా ఆయన వెనకకు తిరిగిందే లేదు. ఇంకేం చేస్తాడో తెలుసా, ఆయన ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో గురి యొద్దకే పరిగెత్తినట్టుగా చూస్తామన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. అంటే ఇప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుంది? గురి కనిపిస్తుంది. క్రైస్తవుల్ని హింసించడం కాదు, యేసయ్య మార్గంలో నడవాలి, గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నానని చెప్పేసి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు. ఇక్కడ ఏమనుందంటే, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. అంటే
దేవుని చేత కళ్ళు తెరవబడితే మరి ఆయన కళ్ళు ఏమంటుంది తెలుసా? ఉన్నతమైన పిలుపది. నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని చెప్పేసి ఆయన గురి యొద్దకే పరిగెత్తినట్టు. మళ్ళీ సౌలు వెనకకు చూసినట్టు కానీ సౌలు మరి సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయన యేసు ప్రభు కోసము ఎంత ప్రయాసపడ్డాడో మరి ఆయన అందరికన్నా ఎక్కువ ప్రయాసపడినట్టుగా కూడా చెప్తారన్నమాట. అంటే మరి అంతగా దేవుని కోసం ఆయన నిలబడ్డాడంటే ఆయన కళ్ళు తెరవబడినాయి అనమాట. మనం కూడా దేవుని కోసము ప్రయాస పడగలుగుతాం ఎప్పుడంటే మన కళ్ళు తెరవబడి ఆయన యొక్క మరి శిలువ మీద చేసిన త్యాగాన్ని మనం గుర్తెరిగినప్పుడు, ఆ యొక్క దృశ్యాన్ని మనము మర్చిపోకుండా ఇంతగా నా పట్ల ఎవరు చూపిస్తారని అంత ప్రేమ కదా, ఎవ్వరు చూపించారు కదా, యేసు ప్రభు మాత్రమే అంత త్యాగం చేశాడు. మరి ఆయన మరి అలాంటి దేవుడు మనిషిని ఏం చేస్తున్నారు, అంతగా ప్రేమిస్తున్న దేవుడి మీద మన దృష్టించినప్పుడే మనం కూడా పౌలులాగా ముందుకు వెళ్ళగలిగే వారంగా ఉంటాం అన్నమాట. మరి నీకు అలాంటి కృప మరి సౌలుకి వచ్చింది. సౌలు పౌలుగా మారినప్పుడు పౌలు దేవుని కోసం పరిగెత్తే వ్యక్తిగా అయ్యాడనమాట. నా కన్ను తెరవబడినప్పుడు కూడా మనం కూడా దేవుని కోసం పరిగెత్తే వారంగా ఉంటాం అనమాట. గురి యొద్దకు పరిగెత్తే వారిగా, ఆయన మార్గంలో నడిచేవారిగా మనకు మరి పరిగెత్తే వారిగా ఉంటాం. అలాగా మరి మన కళ్ళు తెరవబడాలన్నట్టుగా మనం ఈ విషయం చూస్తున్నాం. మొదటగా చూసినాము ఎలీషా యొక్క దాసుని కళ్ళు తెరవబడ్డాయి. రెండోది చూసాము ఎవరి కళ్ళు తెరవబడ్డాయి, సౌలు కళ్ళు తెరవబడ్డాయి. పౌలుగా మరి ఆయన గురి వద్దకు పరిగెత్తే అంత స్పష్టత ఆయనకి వచ్చిందనమాట. అలాగా కళ్ళు తెరవబడిన విషయాలు మనం చూస్తూ ఉన్నాము. ఇంకొకరి కళ్ళు కూడా తెరవబడినాయండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 44వ వచనం. ఇక్కడ ఏమన్నదంటే, వారి ఎరికో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరికో నుండి బయలుదేరి వచ్చిచుండగా తిమ్మై కుమారుడు భర్తమయ్యను గుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఎవరు కనిపిస్తున్నారు ఇక్కడ? గుడ్డి భిక్షకుడు కనిపిస్తున్నాడు అనమాట. అయితే మరి ఈయన ఏం చేస్తున్నాడంటే, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు అని కేకలు వేయ మొదలు పెట్టాను. ఊరుకుండమని అనేకులు వాడిని గద్దించినా గాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరీ ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి, ఎప్పుడైతే ఈ యొక్క వ్యక్తి గుడ్డి భర్తమయ్యి ఏం చేస్తున్నారు, కరుణించమని కేకలేస్తున్నాడు, అప్పుడు యేసయ్య నిలిచిపోయాడు అన్నట్టు అక్కడ చూపిస్తున్నాడు. ఎక్కడ 49వ వచనం. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గుడ్డి వారిని పిలిచి, ధైర్యం తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు వద్దకు వచ్చెను. యేసు, నేను నీకు ఏమి చేయగోరుచున్నావని వాడిని అడగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలగజేయమని ఆయనతో అనేను. ఏం కావాలంటే ఆయనకి దృష్టి కలగజేయమని అడుగుతున్నాడు. మరి ఆయన ఇంకే డబ్బులు లేకపోతే నేను గుడ్డివాడిని కదా, జీవితాంతం నాకు పోషణ ఇవ్వు, అలాంటి ఏం అడగలేదు. ఆయన ఇంకా ముందు వచనాలు చూస్తే ఆయన బట్టను కూడా పారవేసినాడు. అంటే ఆయనకి ఆధారం అదే, అంటే రోజు అడుక్కునేది అక్కడే, అదన్నీ కూడా వదిలేసి ఏసై దగ్గరకు వచ్చినట్టుగా చూస్తాము. ఇప్పుడు ఏం అడుగుతున్నాను, నాకు దృష్టి దయచేయి ప్రభువా అనేసి దేవుడు అడుగుతున్నాడు. మనం కూడా మన ఆత్మీయ నేత్రాలు తెరవజేయి ప్రభువా అని దేవుడిని అడగాలి. మనము మన ఈ లోక కళ్ళు చెడిపోతేనే వదిలేయం కదా, పోన్లే అనుకుంటామా? అనుకోం కదా, అవి బాగా అయ్యేదాకా వాటి వెనకాలనే ఉంటాం. ఒకవేళ సైట్ పెరిగినా లేకపోతే ఇంకా మన స్పెట్స్ సరిగా కనబడకపోయినా అట్లా వదిలేయం. వాటి విషయం చాలా జాగ్రత్త తీసుకుంటాం. మరి మన కళ్ళు చాలా ఇంపార్టెంట్ కదా. యేసు ప్రభు కూడా అంటాడు కదా, మత్తయి సువార్త లో అంటాడు, నీ కన్ను ఎట్లా ఉంటుందంట, తేటగా ఉంటేనే ఇవన్నీ కూడా ఏం కనిపిస్తాయి, తేటగా కనిపిస్తాయి మీ అనేసి చూస్తామన్నమాట. మరి అలాగా మత్తయి సువార్త 6:22లో ఒకసారి చదువుతున్నాం. మత్తయి సువార్త 6:22.
ఏమనుందంటే, దేహమునకు దీపం కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన యెడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతా కూడా వెలుగుమయం. అంటే నీ కళ్ళు తేటగా ఉండాల అన్నట్టుగా వచనం వాక్యం చూస్తున్నాం కదా! అయితే కళ్ళు తేటగా ఉండాలా? కళ్ళు తేటగా ఉండాలంటే ఒకవేళ మన కళ్ళు కళ్ళు సరిగ్గా కనపడకపోతే ఎంత జాగ్రత్త తీసుకుంటామో, ఆత్మీయ కళ్ళ విషయం కూడా అంతకన్నా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. మనం ఎందుకు జాగ్రత్త తీసుకోవాల్సి ఉన్నాం? మనం 3 విషయాలు చూసినాం. ఎలీషా దాసునికి కనపడట్లే. ఏం కనపడట్లే? దైవికమైన సంగతులు, దైవికమైన భద్రత కనపడట్లే. మనకు కూడా చాలా సార్లు కనపడట్లే. వాటి విషయంలో మన కన్నులు తెరవబడాలని దేవుణ్ణి అడగాల. మరి రెండో విషయం చూస్తున్నాము, సౌలు అవిధేయతతో లేకపోతే మరి ఆయన కళ్ళు పొరలు గమ్మినట్టుగా చూస్తాం మనం. అవి కూడా మనకు కూడా ఎలాంటివి ఏమన్నా ఉన్నాయా మన జీవితంలో? క్రీస్తుకు వ్యతిరేకమైన ఏమన్నా పొరలు గమ్మిన వాటి నుంచి కూడా దృష్టి కలగజేయమని దేవుణ్ణి అడిగే వాళ్ళంగా మనం ఉండాలా. ఇంకా ఇంకా మూడో విషయం చూసాం కదా, మరి ఈ భర్తిమై కరుణించని కేకలు వేశాడు అన్నమాట. ఒక శారీరక కళ్ళకే అంత ఆశ ఉంటే ఆత్మీయ కళ్ళు కూడా చాలా ఇంపార్టెంటే కాదండి. చాలా ఇంపార్టెంట్. ఇంకా ఇంపార్టెంట్ కదా! మరి శారీరక కళ్ళు లేకపోతే ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఆత్మీయ కళ్ళు లేకపోతే కూడా ఇబ్బందుల పరిస్థితే. అంటే సరైన మార్గంలో నడవలేరు. దేవుని సంగతులు అర్థం కావు. మరి దేవుని యొక్క సన్నిధిని కూడా అనుభవించలేని స్థితిలో ఉంటామన్నమాట. అందుకనే మన కళ్ళు చాలా తేటగా ఉండాలి. దేవుని విషయంలో మరి ఆత్మీయ కళ్ళు తెరవబడాలన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇంకొక చోట కూడా మరి కళ్ళు తెరవబడినాయి అని ఉంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 29 నుంచి 31వ వచనం వరకు. లూకాసు వార్త 24, 29 నుంచి 31. ఇక్కడ ఏమని ఉంటుందంటే, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి, అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. ఈ సందర్భం ఏంటో తెలియాలంటే 13వ వచనం నుంచి చదువుకోవాలి. 13వ వచనంలో ఏమని ఉంటుందంటే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరం ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచుండిరి. ఒక ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి వెళ్తున్నప్పుడు, ఆ రోజు అంటే యేసుప్రభు శిలువ వేయబడి తిరిగి లేచిన రోజున వాళ్ళు ప్రయాణం ఎమ్మాయికి వెళ్తుంటే ఇవే విషయాలు మాట్లాడుతున్నారు. ఏ విషయాలు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు శిలువ వేయబట్టము, ఆయన సమాధి చేయబట్టము, ఆ జరిగిన విషయాలన్నీ కూడా అక్కడ మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళతో పాటు యేసయ్యనే నడుస్తున్నాడు, కానీ యేసయ్య వాళ్ళకి కనపడట్లేదు. యేసు ప్రభు వాళ్ళతో నడుస్తున్నారు. యేసు ప్రభుకే చెప్తున్నారు ఈ మాటలని. ఏమని? నీకు ఈ సంగతులు తెలియదా? ఇవి కదా జరిగిన విషయాలు అని చెప్పేసి వాళ్ళతో చెప్తున్నట్టుగా చూస్తే ఎప్పుడు వరకు చెప్పుకుంటూ వెళ్ళినారంట తెలుసా? మరి ఇక్కడ ఇంకా చూసినట్టయితే మనం కొంచెం పైనుంచి చదువుదాం. యేసు ప్రభు వీళ్ళకి ఎన్ని విషయాలు చెప్తున్నాడో 25వ వచనం చదువుతున్నాను. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిట్లో తన్ను గూర్చి వచనముల భావం వారికి తెలిపిన అన్ని విషయాలు చెప్తున్నాడు. ఎక్కడి నుంచి? లేఖనాల నుంచి అన్ని చెప్తున్నాడు. అయితే సాయంకాలం అయిందంట. అప్పటికి ప్రొద్దు వింకినది. వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే 29వ వచనంలో, వారు సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు వింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతం చేసిరి కనుక ఆయన వారిని ఏం చేస్తున్నారంటే వారి కన్నులు చూద్దాం ఒకసారి. ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఆయన రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆయన కన్నులు తెరవబడినట్టుగా అక్కడ చూస్తుంది. అంటే ఈ అమ్మాయి మార్గంలో వెళ్ళిన ఆ ఇద్దరి కన్నులు కూడా తెరవబడతాయి. ఎప్పుడు? యేసు ప్రభు రొట్టె విరిచి ఇచ్చినప్పుడు. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, రొట్టె విరుచుట్లో బల్లలో పాలు పొందటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ మరి వాళ్ళ కళ్ళు ఎప్పుడైతే యేసు ప్రభు నుంచి రొట్టె ముక్క ఇచ్చాడో అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడినాయి. వాళ్ళ కళ్ళు ఎప్పుడు తెరవబడినాయి అంటే, వాళ్ళు బలవంతం చేస్తారు. యేసుప్రభుని ఎక్కడే ఉండి రాత్రికి ఇక్కడే ఉండు అని బలవంతం చేసినప్పుడు ఆయన వాళ్ళతో పాటు లోపలికి వచ్చినాడు.
ఆ రొట్టె ముక్క విరిచినప్పుడు అప్పుడు వాళ్ళ కళ్ళు అక్కడ తెరవబడినట్టుగా చూస్తున్నాం. అంటే యేసుతో సహవాసం చేసినప్పుడు, యేసుని మనము ఆహ్వానించినప్పుడు, యేసుతో దగ్గరగా ఆయన యొక్క రొట్టెలో అంటే బల్లో పాలు పొందినప్పుడు మనం కూడా కళ్ళు తెరవబడతాయి అన్నమాట. అంటే ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కళ్ళు తెరవబడిన విషయాలు మనము ఇక్కడ చూస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా, ఆ గడియలోనే వారు లేచి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిపోయినారు అనమాట. ఎందుకు తిరిగి వెళ్ళిపోయారు? చీకటి పడింది కదా, నువ్వు చీకటి పడి నువ్వు వెళ్ళొద్దన్న బలవంతం చేసిన వాళ్ళే ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా, తిరిగి యెరూషలేమునకు వెళ్ళిపోయినారు. ఎందుకంటే యేసుని చూసినాక కామ్గా ఉండలేరు. యేసు ప్రభుని నిజంగా చూస్తే ఆయన గురించి ప్రకటించకుండా ఉండలేరు అన్నమాట. అందుకని వాళ్ళు తిరిగి వెళ్ళి ఆయన చూసిన సంగతులు, వాళ్ళకి జరిగిన సంగతులు అన్నీ కూడా శిష్యులకు చెప్పినారు. అక్కడ చెప్పిన విషయాన్ని మనము గమనించవచ్చు అనమాట. అయితే మన కన్నులు తెరవబడితేనే మనము ఆత్మీయంగా బలంగా ఉండగలుగుతాం. కాబట్టి మనము కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా నా కన్నులు తెరువు అని చెప్పేసి దేవుని అడగాలి. అయితే మరి కన్నులు తెరవబడాలని ఎవరన్నా ప్రార్థన చేసినట్టు బైబిల్లో కనిపిస్తుందా? కనిపిస్తుందండి? మరి దావీదు ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? 119వ కీర్తనలో 119వ కీర్తన 17వ వచనం 18వ వచనంలో, నేను నీ ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము అని చెప్పేసి అడుగుతున్నాను. నా కన్నులు తెరువు ప్రవ్వా, దేన్ని చూడటానికి? నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కళ్ళు తెరువు ప్రవ్వా అని దావీదు ప్రార్థన చేస్తాడు. ఎందుకు ప్రార్థన చేస్తాడో తెలుసా? ఆయనకి దేవుని వాక్యంలో దేవుని యొక్క విషయాలు ఎంత ప్రాముఖ్యమైన ఆయనకు తెలుసు కాబట్టి ప్రార్థన చేసినట్టుగా కనిపిస్తుంది. మనం దేవుని విషయాలు కనబడాలంటే మనం కూడా ప్రార్థన చేయాలి. దేవుడి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోవాలంటే దేవుని వాక్యంలోనే అర్థమవుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడో మనకు అర్థం కావాలంటే మన కళ్ళు కూడా తెరవబడాలి అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కళ్ళు తెరువు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేస్తాను అనమాట. మరి ఒక్క విషయం చూద్దామండి. మొదటి సమూయేలు 14వ అధ్యాయము 25వ వచనం. మొదటి సమూయేలు 14వ అధ్యాయము 14:27లో, అయితే యోనాతాను తన తండ్రి జనుల చేత చేయించిన ప్రమాణం వినలేదు గనుక తన చేతి కర్ర చాపి దాని కొనను తేనె పట్టులో ముంచి తన చెయ్యి నోటిలో పెట్టుకొనగా అతని కన్నులు ప్రకాశించెను. అంటే ఇది యోనాతాను తేనెలో కర్ర ముంచి ఆ తేనె యొక్క టేస్ట్ చూసినప్పుడు ఆయన కళ్ళు ఇట్లా ప్రకాశించినాయి అనమాట. అంటే తేనెలో ఏముంది? ప్రకాశించే ఇది ఉందనమాట. అంటే ఆయన కళ్ళు అట్లా ప్రకాశించినాయి. అంటే ఇది ఆత్మీయంగా అర్థం చేసుకోవాలంటే దావీదు అందుకని ఆయన అంటాడు కదా, తేనె కంటే జుంటి తేనె దారాల కన్నా కూడా నీ వాక్యం మధురమైనది అంటాడు. అందుకని ఆయనకు ఆశ ఉంది కాబట్టి అక్కడ దేవుని సంగతులను చూచడానికి నా కళ్ళు తెరువు ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేస్తాను. అంటే ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతి. ఇక్కడ తేనెని మనం వాక్యంతో పోల్చుకున్నట్టయితే మరి తేనె కొంచెం అట్లా డ్రాప్ నాకితేనే ఆయన కళ్ళు ప్రకాశించినాయి. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం రుచి చూసినప్పుడు మన కళ్ళు కూడా ప్రకాశిస్తాయి అన్నమాట కదా. కళ్ళు తేటగా కనిపిస్తాయి, దేవుని సంగతులు అర్థమవుతాయి. అయితే మరి నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువు ప్రవ్వా అని చెప్పేసి ప్రార్థించే వాళ్ళంగా మనం ఉండాలి కదా. దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనకు కళ్ళు తెరవబడినప్పుడు మరి దేవుని విషయాలు తేటగా అర్థమవుతాయి అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తాము. అయితే నిజంగా ఎప్పుడైతే మన కళ్ళు మనం కళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. దేవుణ్ణి అడగాలి, ప్రభా నా కళ్ళు తెరవండి ప్రభా అని చెప్పేసి దేవుణ్ణి అడగాలి. ఎన్ని విషయాలు చూసామండి? మొదటిగా చూసినాం, దాసుని యొక్క కళ్ళు తెరవబడ్డాయి. ఎలీషా ప్రార్థిస్తే దాసుని కళ్ళు తెరవబడ్డాయి. నా కన్నులు కూడా దేవుని విషయాలు చూడటానికి తెరవబడాలి. మరి
హ్మ్. ఇంకా రెండోది చూసినాము, పౌలుగా మారకముందు ఆయనకి ఏం చేశాడు? ఆయన కళ్ళలో పొరలు తొలగిపోయినాయి. దృష్టి పొందుకున్నాడు. మనం కూడా దేవునికి దగ్గరగా దేవుణ్ణి ఒక చూడగలగాలంటే, యేసుప్రభుని సమీపంగా చూడగలగాలంటే మన కళ్ళు కూడా తెరవబడాలి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడతాయో సౌలు మళ్ళీ తిరిగి వెనక్కి చూసినట్టుగా ఎక్కడ ఉండదు. పౌలు మరి ఆయన పరిచర్యలో ముందుకు సాగినట్టు కనబడుతుంది. మరి భర్తమై ఈ ఆయన కళ్ళు కోసము దేవుడు యేసుప్రభు నాకు దృష్టి దయచేయమని అడుగుతాడు. అప్పుడు మరి మనం కూడా మన కళ్ళు దేవుని సంగతులు కనబడట్లేదేమో అడగాల దేవుడిని. ఇంకొకటి చూసాం కదా, మరి ఎంఐ మార్గంలో ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. ఎప్పుడు రొట్టె విరిచి యేసుప్రభు ఇచ్చినప్పుడు, అంటే మనం రొట్టె ద్రాక్షారసంలో పాలు పొందినప్పుడు, దేవునికి సమీపంగా వచ్చినప్పుడు మన కళ్ళు కూడా తెరవబడతాయి. కాబట్టి మన కళ్ళు తెరవబడాలని ప్రార్థన చేయాలి. మరి యోనాతాన్ కళ్ళు తేనెలో ముంచి నాకినప్పుడు ఆయన కళ్ళు ప్రకాశించినట్టుగా కనిపిస్తున్నాయి కదా. మరి ఆత్మీయంగా మన కళ్ళు తెరవబడాలంటే జుంటె తేనె దారాల కన్నా మధురమైన ఈ వాక్యాన్ని మనము ఏం చేయాలి? ధ్యానించేవారిగా, చదివేవారిగా, మరి దావీదులాగా ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్టు నా కన్నులు తెరువు ప్రభు. అంటే మామూలుగా చదివి చూడండి, అర్థమవుతుంది ఏమన్నా. మైండ్ మనం ఎక్కడో పెట్టి చదివితే ఏం అర్థం కాదు, అసలు ఏం అర్థం కాదు. చదివిన వచనాలు చదివినా మళ్ళీ ఏం అర్థం కాదు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి అడిగి చదువుతామో అప్పుడే ఏదైనా మైండ్కి వచ్చింది. అంటే మన కళ్ళు తెరుస్తాడు దేవుడు, అందులో ఉన్న ఆత్మీయ విషయం. మరి నేను ఒక చిన్న విషయం చెప్పి మరి ముగిస్తాను. అయితే మరి ఈరోజు మరి నేను చదువుకుంటున్న వాక్య భాగం ఏంటంటే 2వ దినవృత్తాంతాల గ్రంథం చదువుకుంటున్నప్పుడు మరి కొన్ని విషయాల్ని బట్టి దేవుణ్ణి అడుగుతున్నాము. ఆ పరిస్థితులను బట్టి, చుట్టూ ఉన్న సందర్భాన్ని బట్టి అడుగుతున్నప్పుడు ఏమని అంటే దేవుడు ఎట్లా బలపరుస్తాడు అని చెప్తున్నాను. ఇక్కడ ఏమని అంటాడంటే, ఇక్కడ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో ఈ యొక్క యెహోషాపాత్ అనే రాజు ఒక ప్రార్థన చేస్తాడు. యెహోషాపాత్ రాజు, ఇదిగో 4వ వచనంలో, యూదా వారు యెహోవాని సహాయము వేడుకొనుటకై కూడుకునిరి. ఏం చేస్తారంటే వాళ్ళు రాజుతో పాటు యూదా వారందరూ కూడా సహాయం వేడుకున్నట్టు కోరుకుని ఆయన చేసిన మంచి ప్రార్థన ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే 12వ వచనంలో, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి గొప్ప సైన్యంను యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు. కొన్ని సందర్భాల్లో మనకి ఏం తోయదు కదా. మన మీదకి ఏ శత్రువులో వస్తలేరు, మన మైండే పెద్ద శత్రువు అన్నమాట. నెమ్మది లేకుండా చేస్తుంది. మళ్ళీ ఏదో చిన్న చిన్న విషయాలకు కూడా అన్ని ఇంకా పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, ఆర్థిక పరిస్థితి కానీ లేకపోతే ఇంకే పరిస్థితే కానీ నెమ్మది లేకుండా చేస్తుంది. అలాంటి సమయంలో మనం కూడా ఏమని ప్రార్థన చేయొచ్చు? మరి ఇదిగో మాకు శక్తి చాలదు, ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాను. ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు ఎంత బలపరిచినాడు. అవును కదా, మా దిక్కు నువ్వే కదా, నీవే మాకు సహాయము, ఎక్కడి నుంచి సరే ఏమి చేయటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా అక్కడ సహాయం చేసినట్టు చూస్తాం. 17వ వచనంలో, ఈ యుద్ధంలో మీరు పోరాడవలసిన నిమిత్తమే లేదు, మీరు కాదయ్యా పోరాడేది, మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఏమంటున్నాను తెలుసా? యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడి మీతో కూడానున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు, భయపడకుడి జడియకుడి అని చెప్తారు. అంటే మీరు భయపడాల్సిన అవసరం, మనం కాదు పోరాడేది, అంటే దేవుడే పోరాడతాడు. అంటే మనకి ఆత్మీయ కళ్ళు కనపడతలేవు కాబట్టి మనం చింతిస్తూ ఉంటాం, మన పరిస్థితిని బట్టి ఇదవుతూ ఉంటాం. కానీ మన కళ్ళు ఎప్పుడైతే తెరవబడతాయో, ఈ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూడగలిగినప్పుడు అటు విశ్వాసం వస్తుంది, మన కళ్ళు కూడా తెరవబడతాయి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసుకున్నాం. అవును ప్రభా, ఆత్మీయ విషయాల్లో నా కళ్ళు నిన్ను సరిగా చూడలేకపోతున్నాయి, నాకు దృష్టి దయచేయి ప్రభా, నా కళ్ళు తెరువు ప్రభా అని చెప్పేసి దేవుని అడుగుతాము. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. ప్రభా నా కళ్ళు తెరవు అని చెప్పేసి దేవుని అడుగుతాము. ప్రార్థన చేసుకున్నాం. జంగల్ దేవా నీ కొన్నాళ్ళు ఆయన, మరి
మీరు కళ్ళు తెరిస్తేనే మేము చూడగలుగుతాం కనుక ఆత్మీయ విషయాలు చూసినట్లు మా కళ్ళు తెరవండి నాయన. మరి నిన్ను చూచే కన్నులు మాకు దయచేయవలసింది ప్రారంభిస్తున్నాం. మా పక్షంగా ఉన్నావు, మాకు చాలిన దేవుడు, మాకు దిక్కు నీవే కనుక నీకు వందనాలు నాయన. మరి అట్టి గొప్ప దేవుడు మాకు ఉన్నావని ఎల్లప్పుడూ నేను స్తుతించుటకు, నేను గనపరచుటకు, నీవున్నావన్న విశ్వాసంతో, నీవున్నావన్న దృష్టి కలిగి జీవించగలుగుటకు ఆశీర్వదించమని, సహాయం చేయమని ఈ సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ, మాతో మాట్లాడేవన్నీ నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 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 మంచి వాక్యం చెప్పారక్క. మా సిస్టర్స్ మీటింగ్ నుంచి మీకు వందనాలు. ఆ, ఏష్- ఎలీషా దాసుడికి ఎలా కళ్ళు తెరవబడినాయి, అలానే సౌలు కళ్ళు కూడా తెరవబడుతున్నాయి, అలాగే భర్తమయ్య కళ్ళు కూడా తెరవబడినాయి. అలానే మనం కూడా ఇప్పుడు దేవుని బలలో చూసినప్పుడల్లా రొట్టె రసం తీసుకున్నప్పుడు మనం కూడా మనకి పరీక్షగా చూసుకోవాలి. అలానే దావీదు కళ్ళు తెరవబడినాయి. అలానే అవ- మా హనీ అంటే జుట్టు తేనె కన్నా ఆ, తీయగైనది మన దేవుని వాక్యము. దాంట్లో ఎంతైనా కూడా మనం మెడిటేట్ చేస్తే ఇంకా మంచిగా థాట్స్ వస్తాయి. సో మంచి వాక్యం అందించిన అక్కకి వందనాలు. అందరూ ఒకసారి వీడియో ఆన్ చేసుకుంటే వందనాలు చెప్తాను.